వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల హేమ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం. పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. షాద్నగర్ పట్టణం సిఐ ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో పోలీసుల కవాతు. ఎన్నికలు ఏవైనా ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని సూచన. కుల్కచెర్ల మండల కేంద్రంలోని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి రోడ్ షో. యావత్ భారతదేశం నరేంద్ర మోడీ వెంట నడుస్తోందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే సీతాఫల్ మండి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా కార్పొరేటర్ శ్యామల హేమ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చెప్పాలా? అందరికీ నమస్కారం. ఈరోజు సీతాఫల్ మండి డివిజన్ మన జోషి కాంపౌండ్ ఏరియా నుంచి టువర్డ్స్ మేడిబావి ఏరియా అంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది. మన ఎంపీ క్యాండిడేట్ అయిన పద్మారావు గారికి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్న లక్ష్యంతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరైనా కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం. అండ్ ఏ ఇంటికి పోయినా కూడా మాకు వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు మాకు ఎప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏమో కంటిన్యూగా వాటర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. అంటే క్లియర్గా వాళ్ళు కాంగ్రెస్ 4 నెలలనే ఏదైతే గవర్నెన్స్ ఇప్పుడు నిర్వహిస్తుందో దాంట్లో భాగంగానే 4 నెలలనే వాళ్ళు 40 ఏళ్ళ ఇబ్బందులు చూడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయము. మళ్ళీ కేసీఆర్ గారే కావాలి, మళ్ళీ ఎంపీ పద్మారావు గారికి గెలిస్తే మాకు ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని వాళ్ళందరూ కూడా గట్టి నమ్మకంతో చెప్తున్నారు. మా సీతాఫల్ మండి డివిజన్లో ఉన్న కార్యకర్తలు మహిళలు అందరూ కలిసి కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది మన మే 10th వరకు నిర్వహిస్తాం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే అయిన పద్మారావు గారు ఎంపీగా ఢిల్లీలో కూర్చొని ఇక్కడ మళ్ళీ నియోజకవర్గాల వారీగా ఆయన కూడా అభివృద్ధి చేస్తారని మాకు ఒక గట్టి నమ్మకం. జై తెలంగాణ. ప్రజల్లోని విశ్వాసం కల్పించడమే లక్ష్యంగా పోలీస్ ప్రత్యేక బలగాలతోటి కవాతు నిర్వహిస్తున్నామని ఏసీపీ రంగస్వామి అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో షాద్నగర్ పట్టణంలోని సిఐ ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో పట్టణంతో పాటుగా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ఈ మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రత్యేక బలగాలతోటి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, ఎన్నికలు ఏవైనా సరే ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీస్ శాఖ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తోందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం కల్పించడంతో పాటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే పోలీస్ శాఖ లక్ష్యంగా ఇలాంటి ప్రదర్శనను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం నరేంద్ర మోడీ వెంట నడుస్తోందని, మోడీ పాలనలో భారతదేశం కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరిగాయని అన్నారు. రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఎరువులు అందించడమే కాకుండా పండించే పంటకు మద్దతు ధరను కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మనకు వస్తున్నాయంటే అది నరేంద్ర మోడీ వల్లనే వస్తున్నాయి. బియ్యమే కాదు, రైతులను ఆదుకుంటున్నారు. మద్దతు ధర ఇచ్చేది మోడీ గారే. యూరియా బస్తాలు, ఎరువు బస్తాలు 2400 270 రూపాయలకి ఇస్తున్నారు మోడీ గారి. అదే కాక ప్రతి ఒక్కటి ఈడ రోడ్ అయినా, లేకుంటే ఉపాధి హామీ అయినా, లేకుంటే రైతు వేదికలైనా, ఆఖరికి శ్మశాన వాటికలు, ఈ లైట్ బుగ్గలు కూడా మోడీ ఇచ్చిండు. కన్నా 150 రూపాయల 70 రూపాయలు లంచం కట్టగా చేతికి మిగిలేదు 80 రూపాయలు. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 300 రూపాయలు వస్తున్నాయి. కానీ ఇంకా ముఖ్యం ఏంటంటే, అంతకన్నా ముఖ్యము ఆ 300 రూపాయల ప్రతి నయా పైసా మన ఖాతాలో పడుతుంది. ఒక్క పైసా ఎవరికి లంచం ఇవ్వని అవసరం లేదు, ఏ ఆఫీసర్ కాలు మొక్కని అవసరం లేదు. 300 రూపాయలు మన ఖాతాలో పడుతుంది. అంతే బ్యాంక్ అకౌంట్. ఆయన మీద భుజం చేసుకొని మాట్లాడతాడు. మన భారతదేశం స్థాయినే, గౌరవాన్ని పెంచిండు. కానీ ఇటు మనందరికీ 10 ఏళ్ల కింద మన సమాజం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే మనం మర్చిపోయినాము. మనం అసలే మర్చిపోయినాము. 10 ఏళ్ల కింద 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మనకు బాత్రూంలు లేకుండే. కానీ ఈయన మన గౌరవాన్ని పెంచిండు. మహానుభావుడు మన గౌరవాన్ని పెంచిండు. లేదు చెంపదెబ్బ. 4000 ఇస్తా అన్నారు, ఇయలే చెంపదెబ్బ. నిరుద్యోగులకు 4000 నిధులు పూర్తి చెంపదెబ్బ. మళ్ళా రైతులకు చెంపదెబ్బ. మళ్ళా రుణమాఫీ 2 లక్షలు ఇస్తా అన్నారు, ఇంకో చెంపదెబ్బ. గిరిగి చేస్తే ఏమైతుంది? చెంపదెబ్బలు పడతాయి. ఏం చెంపదెబ్బలు? పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కురుపాం మండలంలోని జీసివడ, గొజ్జువాయి, వలసబల్లేరు పంచాయతీ, గొత్తిలి, ఊసకొండ పంచాయతీలోని డోర్ టు డోర్ ప్రచారం చేయనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలోని ఏ గ్రామానికి వెళ్లినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలను స్వయాన గ్రామస్తులే మాతో వివరిస్తూ ఉన్నారని అన్నారు. గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి నన్ను, ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గుమ్మా తనూజారాణిని గెలిపించాలని పుష్ప శ్రీవాణి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెట్టుబడి లేనప్పుడు సర్పంచ్ గారే ఆదుకున్నారు మేడం. సాయం చేసింది సర్పంచ్ గారే. ఎంత బాగా జరిగింది. జగన్ వస్తేనే బాగుంటుందని నమ్మి మాకు ఓటేయండి. జగన్ అన్న పాలనకి మద్దతు. మనకి జగనన్నకి మీకే వేస్తాం. ఈ రోజు మీకు తెలుసు కదా, ఎన్నికలు వచ్చాయి.
నేను ఎన్నికలప్పుడు వచ్చినా మామూలు అప్పుడు కూడా వచ్చాను ఇంటికి కూడా వచ్చాను కదా ఎన్నికలు వచ్చి 13వ తారీఖు మే 13వ తారీఖున ఎలక్షన్ ఉంది ఆ రోజు మీరు ఎన్ని పనులున్నా అన్నీ ఆపుకొని మీరు ఎక్కడ వేయాలి ఓటు వేయాలా ఎన్ని పనులున్నా ఆపుకొని ఆ రోజు అందరూ కూడా ఓటు వేయడానికి వెళ్ళండి మనము జగనన్న పాలనకి మద్దతు. మీరు ఇంత జగన్ గారి మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? ఆయన వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది కాబట్టి మిమ్మల్ని అందరూ నేను బాగా చూసుకున్నాను. అంతేనా? జగన్ బాగా చూసుకున్నాడా లేదా? పాల్వంచ పట్టణ పరిధిలోని తెలంగాణ నగర్ కాలనీలోని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రౌడీ షీటర్ అయిన పోనిశెట్టి వెంకటేశ్వర్లు మరియు అతని అనుచరులు గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాలనీ ప్రజలు తెలిపారు. గిరిజనులమైన మేము గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఫారెస్ట్ భూమిని పోడుగట్టుకుని ఇంటి స్థలాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని, బ్రతుకు తెరువు కోసం మకాం వసూలుకు పనులకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి మా ఇంటి స్థలాలను వేరే వారికి 3 నుండి 5 లక్షల వరకు అమ్ముకుంటున్నారని అన్నారు. ఎందుకు అని అడిగితే మీరు ఇక్కడ నుండి వెళ్లిపోవాలి, మీరు ఉండకూడదు అంటూ హుకుం జారీ చేశారంటూ, లేదంటే వారి అనుచరులను పంపించి ఆడా మగ తేడా లేకుండా మాపై గొడవకు దింపుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలి అంటూ పోలీస్ రెవెన్యూ అధికారులను ఈ సందర్భంగా వేడుకున్నారు. ఇట్లా అయింది. ఆయన పోలీసు వాళ్ళు నా వెనక ఉన్నారు, మీరెవరు ఏం చేయగలుగుతారు, నేను ఎంత చేసుకుంటా అని అంటాడు సార్. ఆయన ఏదన్నా అయినంగా ఏదన్నా అనగానే ఎందుకు ఇట్లా చేస్తాను అని అనగానే కేసు పెట్టడం, లేకపోతే పోలీసు వాళ్ళకి 10 మంది ఆడవాళ్ళని పంపించడం, పోలీస్ స్టేషన్ పంపించడం మొదటి నుంచి ఇది జరుగుతూనే ఉన్నది సార్. పోలీస్ స్టేషన్కి కూడా తెలుసు ఇదంతా. పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు పోయినాము, నా చేతిలో ఉంది పోలీస్ స్టేషన్ అంటాడు సార్. ఆయన మమ్మల్ని భయభీక్తలకు గురి పెడతాడు సార్. ఆయన మా వాళ్ళని ఇల్లులు కట్టుకొని ఎటాలేదు, ఆ చోట్లని ఏరే లక్షలకు అమ్ముకుంటాడు, పెద్ద ఘోరం చేస్తాడు. ఏదన్నా అంటే మీరెంత మీ లెక్క ఎంత అని బూతులు మాట్లాడుతారు, ఆడవాళ్ళతో బూతులు మాట్లాడతాడు, కానిస్టేబుల్ని పంపిస్తాడు. ఆ పోలీసు వాళ్ళని చూస్తే మా కోయలు అదురుకొని భయపడతాండ్రు. అట్లా జరుగుతుంది సార్. గత కొన్ని సంవత్సరాలుగా జమ్ అనే వ్యక్తి మన ఈ కోయలకి ఏరియాను కేటాయించారు ఈ ప్లేస్ని. దాని పరంగా అది అనుగుణంగా తీసుకొని పొన్సెంట్ అనే వెంకన్న అనే వ్యక్తి ఈ ఫ్లాట్ ఒక్కొక్క ఫ్లాట్ 4 లక్షలకి 3 లక్షలకి అమ్మడం జరుగుతుంది. ఇదేంది మాకు ఇచ్చిన ప్లేస్ మీరెందుకు అమ్ముకుంటారంటే, మీరేంది నాకు చెప్పేది, ఈ ఫ్లాట్ నా ఇష్టం నా సొత్తు అని చెప్పి ఆయన మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. ఎవరైనా అడగడానికి పోతే ఫస్ట్ ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళని పంపుతాడు, ఇండైరెక్ట్గా అయినేమో మొగోళ్ళని పంపుతాడు. ఆయన వల్ల మాకు ప్రాణహాని జరిగే అవకాశం చాలా ఉంది. దీన్ని మీరు సంబంధించిన అధికారులు అనేది మధ్యలోకి వచ్చి మాకు తగిన న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం సార్. అంటే అన్న ప్లేస్ ఒకసారి వీడియో అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాద్ నగర్ లో సిపిఐ నేత మహమ్మద్ పై దాడి కొంతమంది చేశారు. ఈ దాడిలోని మహమ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహమ్మద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ మాట్లాడుతూ ఇంటి ముందు పార్కింగ్ చేయొద్దని చెప్పడంతో ఈ దాడి జరిగినట్లుగా ఆయన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. पूरे
వారాసిగూడలోని కృష్ణా ప్లాజా సెకండ్ ఫ్లోర్ లోని మిలిటరీ రాజన్న హోటల్ నూతనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంపై మేనేజింగ్ డైరెక్టర్ రత్నకుమారి పరిటాల మాట్లాడుతూ, మా ఈ హోటల్ యొక్క ప్రత్యేకత, మా యొక్క హోటల్ స్పెషల్ డిషెస్ తాడిపత్రి ధోని బిర్యానీ, పాయా కర్రీ విత్ బన్ పరోటా, బెజవాడ కోడి కూర, చికెన్ చకోడి, మ్యాజిక్ మష్రూమ్ ఇవి మా హోటల్ యొక్క స్పెషల్ డిషెస్ అని రత్నకుమారి పరిటాల తెలిపారు. అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి మా యొక్క హోటల్ స్పెషల్ డిషెస్ ని టేస్ట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపగలరని కోరారు. Hi Andy, all 95 TV viewers. This is the chicken chakodi, which is very famous here in Rajanna Military Hotel. This is the starter we are giving right away. It's very popular dish. So I'm showing you some other dishes, which is paya curry with bun paratha, also which is very delicious, and you will love it if you have this one. Please visit our site and please taste it once, and then you will see the real taste what we are giving from here only. And I'm going to show you again Tadipatri Dhoni biryani. This biryani in Hyderabad there was no one we are serving in here in our outlets only in Military Rajanna Hotel. This biryani in Hyderabad you will never find anywhere. And this we have pulavs. We have multiple varieties pulavs like chicken, mutton, and paneer, panasakaya, which is very popular dish. With this you can love it. Please visit our sites and please have this one, and please give us your feedback. Your feedback is very valuable. Please visit our sites and please. నా పేరు పరిటాల రత్నకుమారి అండి. రీసెంట్గా మేము మిలిటరీ రాజన్న హోటల్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసాము. స్టార్టెడ్ ఆన్ 26 ఇన్ వారాసిగూడ కృష్ణా బ్యాంక్వెట్స్లో సెకండ్ ఫ్లోర్, కృష్ణా ప్లాజా సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ చేశాము. అండ్ మా వచ్చి ఎథనిక్ డిషెస్ ఉన్నాయండి మా దాంట్లో. అండ్ మెయిన్లీ చికెన్ చకోడి, మ్యాజిక్ మష్రూమ్, పాయా విత్ బన్ పరోటా ఎక్స్క్లూజివ్లీ ఉన్నాయి. అండ్ చిటిబుత్యాల బిర్యానీ కూడా బాగుంటుందండి ఇక్కడ. ఎక్స్క్లూజివ్లీ ఆన్ సండే విల్ ప్రిపేర్ ఇట్ ఆన్ సండే. చిటిబుత్యాల బిర్యానీ ప్లీజ్ ఒకసారి వచ్చి చూస్తే యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ ఎథనిక్గా చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేస్తే మేము చెప్పింది రైటా కాదా అన్నది మీకే అర్థమవుతుంది. ఎక్స్క్లూజివ్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పీపుల్ టు కమ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్ వాట్ వీఆర్. ఎనీథింగ్ యూ వాంట్ టు సే? మళ్ళీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే రానున్న పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పర్యటనలోని భాగంగా ఇందన్పల్లి, మొర్రిగూడ
టీజీపల్లి, దేవునిగూడ గ్రామాలలోని పర్యటించిన ఎమ్మెల్యే ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. మర్రిగూడెం గ్రామంలోని ఎమ్మెల్యే సమక్షంలో మండలానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ లోని కాంగ్రెస్ అభ్యర్థిగా మన ఆడబిడ్డ అయిన ఆత్రం సుగుణను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచిందని, కావున మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కు ఓటు వేసి సుగుణకును పార్లమెంటుకు పంపాలని కోరారు. ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామంటూ మాట మీద నిలబడతాం, ప్రజల కోసమే పనిచేస్తాం, అదే కాంగ్రెస్ నిజమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి జనరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించడం జరిగింది. పొద్దున్న నుంచి కూడా ఒక 4-5 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ఉపాధి హామీ పథకం సంబంధించిన పని ప్రదేశాలలో వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం అనేది జరిగింది. మరి వాళ్ళందరూ కూడా చాలా మంచి స్పందన ఇస్తున్నారు. సార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఈ స్కీమ్లో మేము పనిచేయగలుగుతున్నాం. వాస్తవంగా పేదోళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఒక వరంలాగా ఆ రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. తప్పకుండా ఇంకా భవిష్యత్తులో కూడా దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చాలామంది రైతులు కోరుకోవడం అనేది జరిగింది. మరి మా రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా ఆ రోజుల్లో పెట్టినాం. ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పడం అనేది జరిగింది. మరి మా లక్ష్యం ఒకటే, పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. మరి ఈ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చెప్పినట్టు 5 ఏవైతే న్యాయ సూత్రాలు ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు కూడా నేను క్షేత్రస్థాయిలో పర్యటించాలనే ఆలోచనతో ఇక్కడ రావడం అనేది జరిగింది. తప్పకుండా ఈ ఎన్నికల్లో పేదంటి బిడ్డ అయిన ఆత్రం సుగుణ గారిని గెలిపించాలి. ఎందుకంటే ఆనాడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేదింటి బిడ్డని చట్టసభలో పంపించారు. తప్పకుండా నాకు తోడుగా ఒక అక్కగా మరి ఆమెను కూడా మీరు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తే తప్పకుండా నాతో పాటు ఆమె కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అక్షరకంబంలో ముందు వరుసలో ఉంటే ఆదిలాబాద్ జిల్లా మరి పార్లమెంట్ నియోజకవర్గం మరి తప్పకుండా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ ప్రాంత బిడ్డని ఆశీర్వదించి మరి గెలిపిస్తే తప్పకుండా ఆమె కూడా నాలాగానే పార్లమెంటు గెలమెత్తుతుంది. పేదింటి బిడ్డ, ఆమె కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, మరి ఈ ప్రాంత సమస్యల కోసం సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా తప్పకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించి ఆత్రం సుగుణ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల హేమ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం. పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. షాద్నగర్ పట్టణం సిఐ ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో పోలీసుల కవాతు. ఎన్నికలు ఏవైనా ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని సూచన. కుల్కచెర్ల మండల కేంద్రంలోని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి రోడ్ షో. యావత్ భారతదేశం నరేంద్ర మోడీ వెంట నడుస్తోందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.